బయలుపరుస్తారని ఆశపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో చేరువచ్చిన మీ అందరికీ సంఘ కాపరిగా ఉన్న ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు గారికి, సంఘ సభ్యులైన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు, శుభాలు పలుకుతూ ఉన్నాను. గతంలో వచ్చినప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచారములు అని ఒక పాఠాన్ని మొదటి భాగం చెప్పాను. ఇప్పుడు అది రెండో భాగం ధ్యానం చేయట్లేదు, కానీ మరొక మారు ఎప్పుడైనా వస్తే దాని గురించి మాట్లాడతాను. ప్రపంచం అంతా క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు కాబట్టి దీని గురించి ఈ సందర్భానుసారమైన పాఠాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే అది క్రీస్తు పుట్టినరోజు అని అర్థం అని అనుకుంటున్నారు. క్రిస్టమస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అని కాదు, కానీ క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రిస్టమస్ అంటే మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. ఇది 3వ శతాబ్దంలో ప్రారంభమైంది. 3వ శతాబ్దం వరకు కూడా క్రిస్మస్ అనేటువంటి పండుగను ఆచరించలేదు. డిసెంబర్ 25న రోమియులందరూ కూడా వారి ఇష్టదైవమైన సూర్య భగవానుణ్ణి ఆరాధించేవారు. రోమీలు సూర్య భగవానుణ్ణి ఆరాధించేవారు. ఆ రోమ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి 3వ శతాబ్దంలో ఏలాడు. అతని పేరు కాన్స్టెంటైన్. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకుని మనము అదిగో ఆ సూర్యదేవుణ్ణి ఆరాధించటం కాదు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఈయనను మనం ఆరాధించాలి అని డిసెంబర్ 25న వాళ్ళు ఆరాధించే ఇష్టదైవం సూర్య భగవానుని ఆరాధించే ఇష్టదైవం స్థానంలో క్రిస్మస్ను తీసుకొచ్చి రీప్లేస్ చేశాడు కాన్స్టెంటైన్ అనేటువంటి చక్రవర్తి. క్రిస్మస్ పుట్టుక చరిత్ర మీ ముందు నేను పెడుతున్నాను. అప్పుడు రోమీలందరూ కూడా, వారిలో ఎక్కువ శాతం నమ్ముకున్న వాళ్ళందరూ ఈ డిసెంబర్ 25న క్రీస్తుని పండుగగా ఆరాధించాలి అని దాన్ని ఆ రోజు మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది కొనసాగుతూ వస్తుంది. మరి డిసెంబర్ 25న ప్రభు పుట్టలేదా అంటే, పుట్టినట్టు బైబిల్లో మనకి ఎక్కడ ఆధారాలు చెప్పలేవు. కానీ ఎప్పుడు పుట్టాడు అనేది కాదు మనం ఆలోచించవలసింది, ఎందుకు పుట్టాడు అనేదే ఆలోచించాలి. అంతే కదండి. ఒక దైవం లోకాన్ని విడిచి, మహిమను విడిచి, అధికారాన్ని విడిచి, స్వరూపాన్ని విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి నరవతారిగా భూమి మీదికి వస్తున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదండి. ఆ కారణం ఏంటో ముఖ్యం తప్ప ఎప్పుడు పుట్టాడనేది ముఖ్యం మనకి కాదు. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి, బైబిల్లో కాదు కానీ కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి జనవరి 1 తారీఖు
నుంచి మీరు కొంచెం వెనక్కి వస్తే వారం రోజులు డిసెంబర్ 25. ఈ తేదీలకి యేసు పుట్టుకకి లింక్ ఉంది అని చారిత్రక ఆధారాలను బట్టి చెప్తున్నారు. కానీ అవి నిజం అవ్వచ్చు, అవి అబద్ధం అవ్వచ్చు. చరిత్రను బట్టి మనం ఎప్పుడు కూడా ఇది నిజం అని మనం తీసుకోవడానికి లేదు. చరిత్ర చెదలబడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు రైట్ అనుకునే చరిత్రే రేపు తప్పని వాదించేవారు వస్తున్నారు. అలాంటి తరుణంలో ఇది క్రీస్తు పుట్టినరోజే అని మనం ఖచ్చితంగా చెప్పటానికి లేదు. మన కోసం పుట్టాడు, అది మనకి ముఖ్యం. ఎందుకు పుట్టాడనేదే ముఖ్యమే తప్ప ఎప్పుడు పుట్టాడనేది మనకి ప్రామాణికమైన విషయమో కాదు. ఓకే, ఇక క్రిస్మస్లో మీరు చూడండి, క్రిస్మస్ ట్రీ అని ఒకటి పెడతారు. ఈ క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత ఒక ఆయన గిఫ్ట్లు ఇచ్చేవారు, ఒక ఆయన ఉంటాడు కదండి, ఎర్ర ఎర్ర డ్రెస్ వేసుకొని, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళెవరూ లేరు. లేకపోయినా వచ్చారు అంటే కొన్ని ఆచారాలు. క్రిస్మస్ ట్రీ ఎలా పుట్టిందో తెలుసా? 16వ శతాబ్దంలో ఈ క్రైస్తవ్యం 2 ముక్కలైంది. అంటే మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. నిజంగా అది మనలాంటి వాళ్ళందరికీ అది ఉపయోగపడింది కూడా అని చెప్పాలి. ఆ రోజున బైబిల్ అందరి చేతిలో లేదు. మార్టిన్ లూథర్ చర్చి అధిపతుల మీద తిరుగుబాటు చేసేంత వరకు బైబిల్ అందరి చేతికి రాలే. మార్టిన్ లూథర్ కూడా ఆ రోజునటువంటి బిషప్లు ఫాదర్లో ఆయన కూడా ఒక ఫాదర్. ఆయన మాత్రం బైబిల్ చదివాడు. బాగా చదివి బైబిల్లో ఇలా ఉంది, వీళ్ళు ఎలాంటి ఆచారాలు చేస్తున్నారు అని వారిని వ్యతిరేకించి చర్చి నుంచి బహిష్కరించబడి ఇది రైటు అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అప్పటి నుంచి క్రైస్తవ్యం 2 ముక్కలుగా చీలిపోయింది. ఆ తర్వాత లూథరన్లో నుంచి అదే కదండి, దాన్ని ఏమంటారు, మార్టిన్ లూథర్ ప్రారంభించింది ఏంటి? లూథరన్ మిషన్. ఆ లూథరన్లో నుంచి కూడా కొన్ని మళ్ళీ భాగాలు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని భాగాలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు క్రైస్తవ్యం ఎన్నో మొక్కలైపోయింది. మార్టిన్ లూథర్ ప్రారంభించాడు ఈ క్రిస్మస్ ట్రీ. వాళ్ళకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ పండుగను ఆచరించినా చెట్లకు విద్యుత్ దీపాలు పెట్టి, చెట్లకు కొవ్వొత్తులు వెలిగించి, చెట్లను లైటింగ్తో డెకరేట్ చేసి వాళ్ళు ఆచరించటం అనేది వారి యొక్క ఆనాటి సమాజంలో ఉన్న ఒక ఆనవాయితీ. దాన్ని తీసుకొచ్చి ఈ క్రిస్మస్ దాంట్లో పెట్టేశాడు. అలా క్రిస్మస్ ట్రీ వచ్చేసింది. ఓకే, అలా మళ్ళీ శాంటాక్లా అనేటువంటి ఒక ఆయన క్రిస్మస్ పండుగను ఆధారం చేసుకొని అందరికీ గిఫ్ట్లు పంచడం మొదలుపెట్టాడు. ఒక ఆయన వచ్చేసాడు ఇందులోకి. ఇలా క్రిస్మస్లకు ఎన్నొచ్చి చేరాయో కదండి, ఎన్నొచ్చి చేరాయో. ఇక ఒక ఆయన అన్నాడు, క్రిస్మస్ పండగ 4 పండగలు తెచ్చింది అన్నాడండి. ఒక్క పండగ ఎన్ని పండగలుగా తెచ్చిపెట్టిందట? 4 పండగలట. ఏంటా పండగలు అంటే, క్రిస్మస్ పండగ పంటి పండగ అన్నాడు. పంటి పండగ అంటే అదే మరి మీకు అర్థం అవ్వట్లేదా? పండగ రోజు బిర్యానీ లేకుండా ఉంటారండి, గట్టిగా తింటారు. మా అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అవసరమైతే తాగి తింటారు. అదే పండగ. అసలు పండగ అంటే ఏంటండి? కామన్గా చెప్పండి. పండగ అంటే ఏంటి? బాగా తాగటం, బాగా తినటం, బచ్చటం, ఇదే కదండి. ఏ పండగలో అయినా కామన్గా కనిపించేవేటి? కామన్గా కొత్త బట్టలు, పిండి వంటలు, బిర్యానీ, తాగటం, తినటం, బచ్చటం. అందుకనే చూడండి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంతకీ ఎలా చేసుకున్నారా హ్యాపీ? ఇంతకీ హ్యాపీ క్రిస్మస్ ఎలా చేసుకున్నావు? హ్యాపీ అని చెప్తున్నావు, ఎలా చేసుకుని చెప్తున్నావు హ్యాపీ? ఏముంది బ్రదర్, ఈరోజు మంచి స్పెషల్ వండింది మా ఆవిడ, గట్టిగా తిన్నాను, అదే హ్యాపీ.
మనిషి అండి దేంట్లో సంతోషపడతాడో తెలుసా అండి? దేంట్లో సంతోషం ఉంటుందంటే తిండి విషయంలో మాత్రం మనిషి చాలా సంతోషపడతాడండి. ఏమండి, శత్రువుకు భోజనం ఎందుకు పెట్టమన్నాడో తెలుసా దేవుడు? ఆడి తిన్న తర్వాత ఆడి కోపం అంతా పోద్దని భోజనం పెట్టమన్నాడు. అంటే తిండి మనిషిని ఏం చేస్తుంది? సంతోషపెడతది. మీకు అర్థమైందా? కాబట్టి ఇలా పండుగ ఆచరిస్తున్నారు. పండుగ చేసుకోమని దేవుడు మనకెక్కడ నొక్కి చెప్పలేదు ప్రియులారా. ప్రభువుని ప్రకటించమని చెప్పాడు. ప్రభువుని ప్రకటించమని చెప్పాడు. క్రిస్మస్ పండగ పంటి పండగ, రెండవది ఒంటి పండగ, మూడవది కంటి పండగ, నాలుగవది ఇంటి పండగ అన్నాడండి. నిజమే, పంటికి పండగే, ఒంటికి. చూడండి, క్రిస్మస్ రోజు గట్టిగా ప్రసంగం చేస్తే ఎనరండి. అయ్యగారు ఏంటి ఈరోజు కూడా వదిలిపెట్టట్లేదు మళ్ళీ తొందరగా. ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు చూసుకోవటం, ఒకళ్ళ వస్త్రాలు ఒకళ్ళు చూసుకోవటం, ఇదే కదండి. అదొక షాపింగ్ మాల్లో కనుక డ్రెస్సులు చూసుకున్నట్టుగా ఉంటుందండి, కొత్త బట్టలతో. అబ్బబ్బబ్బబ్బా! ఈరోజు కూడా అయ్యగారు వదిలిపెట్టలేడు, తొందరగా వదిలిపెడితే ఇంటికాడ బిర్యానీ వండుకున్నాను కదా, తినేస్తాను కదా. ఏంటి ఎన్ని పండగలు తెచ్చిపెట్టిందో. సంవత్సరం అంతా ఉన్నటువంటి ఆ బూజంతా ఆ పండగ సీజన్లో దులుపుతారండి. ఇల్లంతా దులిపేస్తారు, బూజు దులపాలి మొత్తం. ఈ రూమ్ ఆ రూమ్ అన్ని రూమ్స్ అన్నీ శుభ్రం చేసేసేయాలి. అప్పటి వరకు ఉన్న డస్ట్ మొత్తం దులపాలి, ఇంటినంతా అలంకరించాలి, ఒంటినంతా అలంకరించాలి. ఓకే, చేసుకోండి, సంతోషపడండి. కానీ ప్రభు మనసు ఏంటో తెలుసా? ఏమండి, మీకు ఇప్పుడు చెప్తాను. పుట్టినరోజు ఎవరిదని జరుపుకుంటున్నారండి? యేసుక్రీస్తుని. కొత్త బట్టలు ఎవరికండి? పుట్టినరోజు ఎవరిదని జరుపుతున్నారండి? స్పందించరా? ఇంటిని అలంకరించేది ఎవరిల్లండి? పుట్టినరోజు జరుపుకునేది ఎవరిదండి? కేక్ ఎవడు తింటున్నాడు? బిర్యానీ ఎవడు తింటున్నాడు? చూసారా, అన్నీ మనకే, పేరు మాత్రం ఎవరిది? ఇది ఏమైనా బాగుందా? అన్నీ మనకే. చూసారా, మనం ఎలాంటి వాళ్ళం అంటే అండి, మన వాడకాలు మామూలుగా ఉండవండి. దేవుణ్ణి కూడా వాడుకుంటున్నామండి, మామూలు కాదండి బాబు. మనం దేవుణ్ణి కూడా మన ఎంజాయ్మెంట్కి వాడేస్తున్నాం. చూసావా, గొప్ప భక్తులు అండి బాబు, గొప్ప భక్తులు అండి. ప్రియమైన దేవుని వర్లారా, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. మరి ఆరాధిస్తున్నారా? యేసుక్రీస్తు ఆరాధనకి యోగ్యుడే. పౌలు గారే అన్నాడు ఆయన కదండి, నిరంతరం స్తోత్రార్హుడయుండి అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా స్తోత్రించబడటానికి యోగ్యుడే. కానీ ఆయన ఎవరిని ఆరాధించాడు? తండ్రిని ఆరాధించాడు. ఈ ట్విస్టులు బైబిల్లో చాలామందికి తెలియదు, ఈ మెలకలు చాలామందికి తెలియదు. ఆయనే తండ్రిని ఆరాధించాడు. ఆరాధనకి యోగ్యుడు, ప్రార్థించగా జవాబివ్వటానికి యోగ్యుడు. నన్ను అడగండని ఆ రోజు శిష్యులతో చెప్పిన ఆయనే తండ్రికి ప్రార్థించాడు, తండ్రిని ఆరాధించాడు. పాపం తెలుసో తెలియకో కాన్స్టెంటల్ అది ప్రారంభించాడు. ఇప్పటికీ అది సమాజంలో అంగులు ఆర్భాటాలతో జరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, అన్నయ్య మరి ఇన్ని చెప్తున్నారు, మేమంతా క్రిస్మస్ చేయమంటారా వద్దంటారా? క్రిస్మస్ చెయ్యమంటలేదు, క్రిస్మస్ పేరిట సువార్తను ప్రకటించమని చెప్తున్నాను. ఏమండి, ప్రజలందరూ దొరికే సమయం కూడా ఇదే, బాగా దొరికే సమయం ఏంటండి? ఇదే. కాబట్టి ఆ సమయంలో మనం క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని, క్రీస్తు రాకలోని పరమార్థాన్ని మనం తెలియజేయటంలో తప్పేముంది చెప్పండి? చెప్పాలండి. నాడు పుట్టాడు యేసుక్రీస్తు.
ఏమంటే మనం ఒక వాక్యం చదువుకుంటాము కదా, మత్తయి సువార్తలో కదా, ఒకసారి ఆ వాక్యాన్ని తీయండి. బెత్లెహేము పట్టణంలో మత్తయి సువార్త, నేడు రక్షకుడు మీ కొరకు. మత్తయి సువార్త 2:11. థ్యాంక్ యూ నాన్న. లూకా సువార్త 2:11లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆగండి, నేడు పుట్టాడు. నేడు మన 25న పుట్టాడా? డిసెంబర్ 25న పుట్టాడా? మన ఈ వాక్యాన్ని ఇప్పుడు చదువుకోవాలి. దావీదు పట్టణమందు నాడు యేసుక్రీస్తు మీ కొరకు పుట్టాడు, మనందరి కొరకు పుట్టాడు అని చదువుకోవాలి. ఇప్పుడు బాలయేసుగా యేసుక్రీస్తు లేడు. ప్రతి సంవత్సరానికి క్రిస్టమస్ వచ్చినప్పుడు బాలయేసుగా, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు పెద్దవాడిగా యేసుక్రీస్తు సంకోచించటం వ్యాకోచించటం అలాంటిది ఏమీ లేవు. ఆ రోజు పుట్టాడు, 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు, లేఖనం ప్రకారంగా సిలువకెక్కాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు లేఖనం ప్రకారంగా, 3వ దినాన లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి మనం ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తుని. ఆయన నాడు పుట్టాడు బెత్లెహేములో, నేడు పుట్టాలి మనందరి హృదయాలలో. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చూస్తే, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. ఆ వాక్యమే చీకటి గలచో ప్రతి చోట వెలిగిచ్చు దీపమై ఉన్నది. ఎక్కడ ఉదయించాలని చెబుతున్నాడు పేతురు గారు? అంధకారమైనటువంటి ప్రతి హృదయములో యేసుక్రీస్తు ఉదయించాలి అని చెబుతున్నాడు. ఆల్రెడీ లూకా సువార్తలో 2:11 చదువుకున్నాం, నేడు బెత్లెహేము పట్టణంలో రక్షకుడు మీకోసం పుట్టాడు. మరి పేతురు గారేంటి రాస్తున్నాడు? చీకటి గల ప్రతి చోట వెలిగిచ్చు దీపము ఆయన మీ హృదయములో ఉదయించాలని చెప్తున్నాడేంటి? నాడు పుట్టాడు బెత్లెహేములో, నాటి నుండి నేటి వరకు పుట్టాలి, నేడు పుట్టాలి ప్రతి ఒక్కరి హృదయాలలో. ఆయన హృదయాలలో ఉదయించాలి, మన హృదయములో ఉదయించాలి. మన హృదయములో ప్రకాశించటానికి దేవుడు పంపించిన నీతి సూర్యుడు ఆయన. మనందరి హృదయంలో ప్రకాశించటానికి దేవుడు పంపించిన నీతి సూర్యుడు ఆయన. మన హృదయంలో ప్రకాశించాలి అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూడగలిగితే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లరిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. మా హృదయములో ప్రకాశించెను, అది అండర్లైన్ చేసుకోండి. మా హృదయములో ప్రకాశించాడు అంటున్నాడు పౌలు గారు. మా హృదయములో ఆయన ప్రకాశించాడు నీతి సూర్యుడుగా. ఆయన నీతి సూర్యుడు, మన హృదయములో ప్రకాశించిన నీతి సూర్యుడు. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకం ఎలా ఉంటుందండి? చీకటి. అంటే ఆ సూర్యుని చూపించి ప్రపంచానికి మరొక సూర్యుని పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట అదే. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట అదే. అయితే తన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును.
తన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు 2025 సంవత్సరాల క్రితం భూమి మీద ఉదయించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రకాశించవలసిన చోటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఉదయించవలసిన హృదయాలు ఎన్నో ఉన్నాయి. ప్రకాశించవలసిన చోటు ఎంతో ఉంది. ఈ విశ్వంలో సూర్యుడి కాంతి 10% ప్రజ్వలింపబడుతుంది. 10%. మిగతాదంతా కూడా విశ్వంలో చాలా డార్క్ మ్యాటర్ ఉంది. అంత చీకటి పదార్థం. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళలేరు. అంటే సూర్యుడి కాంతి విశ్వంలో ఎక్కడి దాకా వెళ్తుందంటే విశ్వంలో కేవలం ఒక 10%. నవగ్రహాల మీద పడుతుంది, భూమి మీద పడుతుంది, చంద్రుడి మీద పడుతుంది. ఆ చంద్రుడి మీద కాంతి పడటం మూలానే భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి. పగలు సూర్యుడు ఏలుతుంటే ఆ సూర్యకాంతి చంద్రుడి మీద పడితే ఆ సూర్యకాంతి చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ భూమి మీదకి రాత్రిపూట వస్తుంది. వేడి కిరణాలు దాని మీదకి వెళ్ళిపోయి చల్లని వెండి వెన్నెల భూమి మీదకి వస్తుంది. ఒక సూర్యుడి వల్ల విశ్వంలో ఎంత జరుగుతుందో చూడండి. మరి ఈ నీతి సూర్యుడి వల్ల యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం మనం చూస్తుంటే 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. సరే, 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినటువంటి ఆ నీతి సూర్యుడు నేటికి ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఎన్నో హృదయాలు అంధకారమై ఉన్నాయి. ఆ అంధకారమైనటువంటి హృదయాలు యేసుక్రీస్తు అనే నీతి సూర్యుడి యొక్క వెలుగు ప్రకాశింపాలి. ప్రభువుని నమ్మిన వాళ్ళు, హృదయాలు వెలిగించబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా భూమి మీద? హృదయాలు వెలిగించబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా భూమి మీద? వెలిగింపబడిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వెలిగింపబడిన వారే ఎక్కువ ఉన్నారు. ఆ పుట్టుక శరీర సంబంధమైన పుట్టుక. ఆ పుట్టిన నాటి నుండి లోకానికి నిజమైన వెలుగు వచ్చింది. ట్రూ లైట్ అంటారు. నిజమైన వెలుగు వచ్చింది. అంటే సూర్యుడిది కూడా నిజమైన వెలుగు కాదనమాట. ఇది ప్రకృతి సంబంధమైన వెలుగు. నిజమైన వెలుగు అది జీవమనే వెలుగు, మనిషిని జీవింపజేసే వెలుగు. అది హృదయములో ప్రకాశించవలసిన వెలుగు. ఏమండి? 9వ వచనం చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆయన లోకములో ఉండెను. స్టిల్ నౌ, నేటికి ఆయన లోకములో వెలుగుగా ఉన్నాడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన ప్రకాశిస్తున్నాడు కనుకనే ఈరోజు మనం ఆరాధనలో కూర్చున్నాం. ఆయన ప్రకాశిస్తున్నాడు కనుకనే ఈరోజు ఆయన మాటలు వింటున్నాం. ప్రకాశిస్తున్నాడు. ఆయన మన మీద ప్రకాశిస్తున్నాడు, మనలో ప్రకాశించాడు, ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఏమండి? సూర్యుడి కాంతి భూమి మీద పడకపోతే ఏం జరుగుతుందో తెలుసండి? సూర్యుడి కాంతి, సన్లైట్ భూమి మీద పడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? భూమంతా ఐస్ గడ్డలా మారిపోతుందటండి. భూమంతా మంచుతో కప్పబడిపోతుందటండి. భూమి మొత్తం
ఆ సూర్యుడి కాంతి భూమి మీద పడబట్టే మానవ మనుగడ భూమి మీద సాగుతుంది. ఇంకో విషయం తెలుసా? సూర్యుడి కాంతి మొక్కల మీద పడితే ఆ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. మొక్కలకు జీవం సూర్యుడి యొక్క కాంతి. మనకి జీవమే, శరీరానికి. అప్పుడే పుట్టిన బిడ్డలు ఉంటారు చూసారా హాస్పిటల్లో, ఆ తల్లులండి హాస్పిటల్లో ఉన్న రోజులు పొద్దున్నే బిడ్డలను తీసుకుని వెళ్ళి ఆ సూర్యుడి కాంతికి అలా పిల్లలకి అలా చూపిస్తుంటారు. విటమిన్ డి కావాలి, విటమిన్ డి కావాలి, అలా చూపిస్తుంటారు వాళ్ళు. అది జీవం వారికి. విటమిన్ డి లోపం వల్ల పిల్లలు చాలా సమస్యలోకి వెళ్ళిపోతారు. అంటే వేడి మన జీవితానికి, శరీరానికి, హ్యూమన్ బాడీకి ఎంత అవసరమో, మొక్కలకి సూర్యుడి కాంతి ఎంత అవసరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడిలో నుంచి వచ్చేదంత ఎనర్జీ, ఈరోజు మనం భుజిస్తున్న భోజనం, మనం తింటున్న ఫలాలు, మన ప్రకృతిలో అనుభవిస్తున్నవన్నీ సూర్యుడి కాంతి మూలాన్నే తయారవుతాయి. ఎనర్జీ అందులో నుంచే వస్తుంది. ఇది ఎంత నిజమో! నిజమైన వెలుగు ఉండెను, అది మనుషులను వెలిగించుచుండెను. ఆ వెలుగే, ఆ నిజమైన వెలుగు, నీతి సూర్యుడనే వెలుగు యేసుక్రీస్తు. నేటికి ప్రకాశించకపోతే మన జీవితాలు ఆత్మీయంగా బ్రతికి ఉండవు, చచ్చిపోయి ఉంటాయి. ప్రపంచానికి ఈ సూర్యుడి అవసరత ఎంతో ఉంది. ఈ నిజమైన వెలుగు యొక్క అవసరత ఎంతో ఉంది. కాబట్టి ఆ నీతి సూర్యుడు ఉదయించాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించాడండి మనందరి కోసం. ఆయన మన హృదయంలో ప్రకాశించాడండి. అంధకారములో నుంచి వెలుగు కలుగునుగా కాని పలికిన దేవుడే మా హృదయంలో ప్రకాశించునని పౌలు గారు అన్నాడే, ఆ మాట ఎంత సత్యం, ఎంత సత్యం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక మనం చూడగలిగితే చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, మృతుల్లో నుంచి లే, క్రీస్తు ప్రకాశించునని ఆయన ప్రకాశిస్తున్నాడు. లేరా? ఎన్ని రోజులు నిద్రావస్థలో ఉంటాం? ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? 2025 సంవత్సరాలుగా ప్రకాశిస్తున్నటువంటి నీతి సూర్యుడు ఆయన. మృతుల్లో నుంచి లే. ఇంక ఎన్ని రోజులు నిద్రావస్థలో ఉంటావు? లేరా, లే అంటున్నాడు చూడండి. దేవుడు తట్టి లేపుతున్నాడు చూడండి. లే, మృతుల్లో నుంచి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించాడు నీతి సూర్యుడిగా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటున్నాడో. ఒకరోజు ప్రాత నిబంధనలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లే, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీతి సూర్యుడిగా యేసుక్రీస్తుగా నీ మీద ఉదయించెను. ఎన్ని రోజులు నిద్రపోతారా? లే అంటున్నాడు చూడండి. ఆయన మహిమ కనబడుచున్నది కదా. ఏమంటే వాక్యాన్ని చదువుకునేటప్పుడు చాలా సందర్భాలు చెప్పాను. కొన్ని వాక్యాలు చదివేటప్పుడు ఫీల్ అవుతూ చదవాలి. ఇప్పుడు లెమ్ము అన్న మాటని ఫీల్ అవుతూ చదవండి, ఎలా ఉంటుందో. కొంచెం తమ్ముడు నీరసంగా చదివాడు లెమ్ము. ఏమంటే ఒక తల్లి బిడ్డలు లేపేటప్పుడు ఒకసారి లేపితే నాన్న లేరా అంటది. పొద్దున్నే 6 లేరా అన్నది, ప్రేమతో చెప్పింది. 7 గంటలప్పుడు లేరా అంటది. 8 లేరా గాడిదా అంటది. 9 దాకా నిద్రపోతున్నాడు అనుకో, లేరా అడ్డగాడిదా అంటది. ఇప్పుడు ఆ ఫీల్తో చదవండి ఆ వాక్యాన్ని.
ఆహా, లెమ్మో. నేను చదువుతాను, మీకు ఫీల్ అవ్వట్లేదు, నేను ఫీల్ అవుతాను చూడండి. ఆ? కొంచెం వేరే అనుకోమాకండి, ఇంత గట్టిగా పిలుస్తున్నాడు అనుకోమాకండి. ఇప్పుడు నేను కన్న తల్లిగా నిద్రపోతానని లేపుతున్నాను చూడండి. లెమ్మో. ఇది అసలు ఫీల్ అవటం అంటే. లెమ్మో. అంత ఫీల్ అవ్వాలండి అక్కడ. పడుకున్న వాళ్ళందరూ లేపటం అంటే అలా లేపాలి మరి. కొందరు తల్లులు ఏం చేస్తారో తెలుసా? ఇక లేవరు, ఎంత లేపినా బకెట్లో చెమ్ముతో నీళ్ళు తీసుకొని వచ్చి కుంపేయటమేగా, ఓంపేయటమే మీద. నిద్రావస్థలో ఉన్నవాడికి తప్పదు. మళ్ళీ చదవండి, 60 మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎంత మంచి మాట. యేసుప్రభుని చిన్న బాలుడిగా చూడకండి. బాలయేసు అని పాటలు పాడకండి. అది శరీర సంబంధమైన ఒక అవతారం, నరవతారం. పాప శరీరం ఆకారంలో భూమి మీదకి వచ్చిన పుట్టుక, జనన విధానం అది. నేడు బాలయేసుగా లేడు ఆయన. ఇప్పుడు నీతి సూర్యుడిగా అందరి మీద ప్రకాశిస్తున్నాడు. వెలుగు ప్రజ్వలింపబడుతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ నీతి సూర్యుడు లోకం మీద ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక డిసెంబర్ 25 రోజు మాత్రమే కాదు, 365 రోజులు ఈ నీతి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ వెలుగు మనందరికీ చాలా మంచిది. ఏమంటే ఆ వెలుగునట్టండి సమృద్ధిగా హృదయంలో ఏలనియ్యాలటండి. ఆ మాట నిజంగా నన్ను చాలా ఆలోచింపజేసిందండి. పౌలుగా రాస్తూ మాట అంటున్నాడండి, నిజంగా అద్భుతమైన మాట అండి అది. ఆ మాట చదువుకుందాము ఒకసారి. సమృద్ధిగా ఏలనియ్యండి మీ హృదయాలలో అంటున్నాడండి పేతురు గారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి జ్ఞానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సమృద్ధిగా నివసింపనీయండి, సమృద్ధిగా నివసింపనీయండి. కొన్ని హృదయాలు ఉంటాయండి, అలా వెలుగు వచ్చేస్తుందండి, కాసేపు మారినట్టు ఉంటారండి, కొన్ని రోజులు మారుతారండి, ఆ తర్వాత మళ్ళీ చీకటైపోద్దండి. కొన్ని హృదయాలు ఉంటాయండి, కొన్ని సంవత్సరాలు ఉంటుందండి వాళ్ళ హృదయంలో వెలుగు, ఆ తర్వాత మళ్ళీ చీకటైపోద్దండి. కానీ అది కాదండి దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ క్రీస్తుని మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయండి. అంటే ఇక్కడ స్థానం ఇయ్యాలండి యేసుక్రీస్తుకి. ఇక్కడ స్థానం ఇయ్యాలండి యేసుక్రీస్తుకి. ఆ నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించినప్పుడు డైరెక్ట్గా నీ హృదయంలోనికి ఆ వెలుగంతను నింపుకొని సమృద్ధిగా ఆయన్ని ఏలనివ్వాలి. అంటే ఎప్పుడు ఇక్కడ ఆయన ఉండిపోవాలి. కానీ అక్కడ లేడు. కొన్ని హృదయాలకి అక్కడ లేడు. ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తుంటే, ఇదిగో హృదయమనే తలుపునద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి
అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. కొన్ని హృదయాల దగ్గరికి యేసుక్రీస్తు అలా వెళ్ళిపోతున్నాడండి. కానీ హృదయం లోపలికి వెళ్ళడండి. హృదయం బయటే తడుతున్నాడు. హలో 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 అమ్మ, మీరు తలుపు ఎప్పుడు తడతారమ్మా? కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయాలు, మగవాళ్ళకు కూడా అర్థమవుతుంది. సహజంగా తలుపు ఎప్పుడు తడతాం మనం? ఏమండి, అర్థం కట్టదు నా భాష మీకు? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, గడబెట్టి తాళం వేసి ఉందంటే తలుపు తడతారా? తట్టరుగా. తలుపు వేసి ఉంటుంది, గడబెట్టి ఉండదు. లోపల గడబెట్టి ఉంటుంది. లోపల గడబెట్టి తలుపేసి ఉందంటే అర్థం ఏంటి? లోపల ఎవరో ఉన్నారని. ఒకవేళ మీరే ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయి తలుపేసి గడబెట్టి తాళం వేసి ఉంటే మీరు వెళ్ళి అదే పనిగా అలా తడుతున్నారనుకోండి, పక్కింటి వాళ్ళు వస్తారు. ఒరే, నీకు తలకాయ ఉందారా? తాళం వేసి ఉంటే తలుపు తడతావేంట్రా? నీకు బొర్ర ఉందారా? నీ మెంటల్ హాస్పిటల్ నుంచి ఎరగటి నుంచి వచ్చినారు నువ్వు అంటారు. వాళ్ళని అంటారా మీరు చెప్పండి? తలుపు ఎప్పుడు తడతారు, తలుపు ఎప్పుడు తట్టఅనేది మీకు అర్థమవుతుంది కదా. నీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక ఉదాహరణ కూడా మీ ముందు చెప్తున్నాను. తలుపు తడుతున్నాడంటే యేసుక్రీస్తు, ప్రతి హృదయమైన తలుపును తడుతున్నాడంటే ఇందులో ఉప్పర్ మీటింగ్ జరుగుతుందన్నమాట. మీకు అర్థమైందా? ఇందులో ఉన్నది ఎవరు? ఇందులో ఇంకొకడు ఉన్నాడు, వాడితో మీటింగ్ పెట్టేవారు. ఇంకొకడు వచ్చి చేరాడు. వాడు ఎలాంటోడంటే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్న తర్వాత మరొక 7గురిని పట్టుకుని వస్తాడు వాడు. ఎందుకంటే వీడికి నేను ఒక్కని సరిపోవట్లే, ఇంకొక 7గురు అయితే బాగుంటుంది అని మరొక 7గురిని తీసుకొని వచ్చి వాడేం చేస్తున్నాడట? కాపురం చేస్తున్నాడటండి. అంటే పిల్లలు కూడా కనేస్తాడు అందులో వాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 44 వచనం. ఆ ఇంట్లో ఎవరూ లేక ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరొక 7 దెయ్యాలని. నిజంగండి, మనకి ఏమండి మీకు విషయం చెప్పనా? మనలో ఐక్యత ఉండదు, కానీ దెయ్యాలలో మాత్రం మస్తు ఐక్యత ఉంటుందండి. దెయ్యాలలో మంచి ఐక్యత ఉంటుందండి. మీకు తెలియదండి, ఏ పార్టీలు చేసుకున్నా వాళ్ళు గుంపులుగా చేసుకుంటారండి. ఏమండి, ఇల్లంతా ఊడ్చి అమర్చి ఉంది కదా, వీడొక్కడే దూరిపోయి ఎంజాయ్ చేయొచ్చుగా. వాడు ఏమనుకుంటాడంటే, నేనొక్కడనే ఉంటే కిక్కేముందే, మరొక ఇంకో నాకంటే చెడ్డోళ్ళు ఎదవలు కావాలి నాకు, అప్పుడు అసలు కిక్కు వస్తుంది అనుకొని తనకంటే చెడ్డవైన మరొక 7 దెయ్యాలు తీసుకొని వచ్చి అక్కడ ఏం చేస్తాడట? వాడు కాపురమే పెడతాడట ఏకంగా. ఇలా కాపురం పెట్టినప్పుడే యేసుక్రీస్తు వచ్చి, ఇదిగో హృదయం అనే తలుపు నద్ద ఉండి నేను తట్టుచున్నాను. ఇప్పుడు తలుపు ఎప్పుడు తడతాడో మీకు అర్థమైందా? ఆయన హృదయం బయట ఉన్నాడు, ఈడు హృదయం లోపల చాలామందిని పెట్టుకొని మీటింగ్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు మాత్రం అలా ఎంజాయ్ చేస్తూ కూడా హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అన్నాడు. ఇంతకు హ్యాపీ ఎవరి మీద చేసుకుంటున్నావు? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఈయన మాత్రం ఏమంటాడు? హ్యాపీ క్రిస్మస్. ఇలా చెప్పుకుంటే పాపం ఆయనకి ఏముంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీ క్రిస్మస్ అనిపించదు ఆయనకి. ఇది నాకు బీపీ తెప్పించే క్రిస్మస్ రా అనుకుంటాడు ఆయన. అవునా కదా మీరు చెప్పండి? ఇంట్లో వయసులో పెద్దవాళ్ళు ఉంటారమ్మా, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, మంచాన పడి ఉంటారు, లేవలేని స్థితి. ఇప్పుడు అమ్మకు బాగలేదు, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉండాలా? ఇంట్లో చక్కగా హోమ్ థియేటర్ పెట్టుకొని పెద్ద ఎల్ఈడి టీవీ ఆన్ చేసి దానికి హోమ్ థియేటర్ కనెక్షన్ ఇచ్చి, తర్వాత ఏందది? ఏం పాట చెప్పాలా? రింగరంగా అని పాట ఎట్టుకొని ఓ ఓ ఓ అని ఎగురుతున్నారనుకో, పాపం ఆ ముసలమ్మకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? 10 రోజులకు పోయేట ఆవిడ 2 రోజులకు పోతాయి.
ఇలా చెప్పాలి మీకు. ఎందుకంటే నా పరిస్థితి ఏం బాగోలేదు, మీరేంట్రా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడో, ఏం చేస్తే బాధపడతాడో తెలుసుకుని ప్రవర్తించటం మంచిది కదా. దేవుడికి ఏం చేస్తే సంతోషం? ఆయన అంటున్నాడు, నేను మీలోకి వస్తాను, మీరు నాతో, నేను మీతో కలిసి ఏం చేద్దామంటున్నాడు? విందు అని అంటే, అమ్మో నువ్వు నాలో ఉంటే నా బుర్ర తినెత్తవయ్యా, నువ్వు బయటనే ఉండయ్యా, అన్ని విందులు వినోదాలు నేను చేసుకుంటానయ్యా, పైగా నీ పేరు మీదనే చేసుకుంటానయ్యా. ఇదన్నా బాగుందా? కాబట్టి ఆ నీతి సూర్యుడు నీ హృదయాన్ని తాకుతుంటే నీ గుండె అంధకారం అయిపోయి అందులోనికి ఆయన వెళ్ళకోకుండా నీ గుండె అంధకారం అయిపోయి అంధకార సంబంధమైన క్రియలలో నువ్వు పాలివాడవవుతున్నావు. అదే దేవుడికి బాధ. ప్రియమైన దేవుని వర్లారా, అదే దేవుడికి బాధ. ఏమండి, ఒక ఆయన అన్నాడులేండి, యేసుక్రీస్తు లోకరక్షకుడిని కన్నది, యేసుక్రీస్తు అనే లోకరక్షకుడిని కన్నది యేసు తల్లి మరియా. ఎంత ధన్యురాలమ్మా, దండం పెట్టచ్చు కదమ్మా, యేసునే కన్నదంటే దండం పెట్టచ్చు కదా అని అన్నాడండి. నిజమా? నిజమా? నిజమే. యేసుక్రీస్తు తల్లి నిజంగా ధన్యురాలేనండి. ఎంత గొప్ప ధన్యురాలో తెలుసా అండి? ఎంత గొప్ప ధన్యురాలో తెలుసా అండి? నిజంగా మాట బైబిల్లో రాయబడింది. ఎంత గొప్ప ధన్యురాలంటే ఆ మాట చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనము. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను, అన్ని తరాలలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా యేసు తల్లి మరియను ధన్యురాలు, 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 ధన్యురాలు అని అంటారట. ఎంత గొప్ప ధన్యురాలండి. నిజమండి. ఒక మాటలో చెప్పాలంటే ఒక పవిత్రమైన కన్య యోసేపు గారైనా కానీ, యేసు తల్లి మరి అయినా కానీ చాలా నిష్ఠాగ్రహులు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూదులు చాలా విషయాలు నిష్ఠగా ఉంటారండి. యూదులు చాలా విషయాలు నిష్ఠగా ఉంటారు. మరియ కూడా ఆ కోవకు, ఆ జాతిలో నుంచి వచ్చింది కనుక నిష్ఠాగ్రహి. ఒక మాటలో చెప్పాలంటే ఏ పురుషుణ్ణి ఎరుగకోకుండా ఉన్నది పవిత్రమైన కన్య. అందుకే ఆమెను ఎంచుకున్నాడు దేవుడు. ఆమె గర్భంలో వేశాడు యేసుక్రీస్తుని. కన్నది. కన్న తర్వాత నిందలు, ఆ పడ్డనాటి నుంచి నిందలు భరించింది. కానీ అన్ని తరాలలో ఆవిడని ఏమంటారు? ధన్యురాలు అంటారు. కానండి, అసలు ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా? ఆవిడ కన్న తల్లి ధన్యురాలు అని మనం ఆవిడ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ అంతకంటే ధన్యులు ఉన్నారటండి బైబిల్లో. వాళ్ళెవరు తెలుసా? ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28. లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28. ఆయన జన సమూహములతో ఈ మాటలు చెప్పుచుండగా ఆ స్త్రీ ఆ సమూహంలో నుంచి ఆయన్ని చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనమును ధన్యములైనవని చెప్పగా ఆయన అంటున్నాడు, అవును. ఆగండి అక్కడ. అవును, 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 నన్ను కన్న తల్లి ధన్యురాలని యేసు ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా? ఆవిడ ఎంత గొప్ప ధన్యురాలని ఇప్పుడు మనం విన్నాం బైబిల్లో. అన్ని తరాల వారు ఆవిడని ఏమంటారు? ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలు. అంటే మొదటి శతాబ్దం నుంచి 21వ శతాబ్దము వరకు కూడా ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలు. అన్ని తరాల్లో ఉన్నవారు యేసు తల్లి మరియ ధన్యురాలు అన్నారు. ఆ మాటని ఎవరు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు? యేసు కూడా అవును, అవును, అవును.
అని అన్నాడు. అవును అని అంతటితో ఆగి ఉంటే బాగుండేది, ఇక మనం ఆలోచించడానికి ఏమీ లేదు అనుకునేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు మాటల్లో గూఢార్థం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అవును కానీ అని అన్నాడు. చూడండి ఏమండి, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చూడండి, అబ్బాయి మంచోడేనండి, మా పాపని ఇద్దాం అనుకుంటున్నాం, మంచోడేనంటే మంచోడే కానీ, అవి కానీ ఏంది, కానీ అన్న కాడే ఉంటుంది గూని. మీకు అర్థం కావాలి, గాని అన్నాడంటే అర్థం ఏంటనమాట, అక్కడే ఉంది ఏంటి, గూని, ఏదో ఉంది. ఆయన పండక్కి మందేస్తాడండి, ఇంకా జాలదా ఎదవైపోవడానికి. ఫెస్టివల్కి మందేసి చింజేస్తాడండి. ఆ మందు చింది కూడా దొంగతనం చేసినప్పుడే. అంటే ఒకదాని తర్వాత లింకప్ అయి ఉన్నాయి అన్నమాట సర్వరోగాలు. అవును కానీ అని అసలు విషయం చెప్తున్నాడు చూడండి. దేవుని వాక్యమును విని దానిని గైకొనువాడు మరీ ధన్యుడంటే. యేసు తల్లి మరే కంటే ధన్యులెవరమ్మా? యేసు తల్లి మరే కంటే ధన్యులెవరమ్మా? మీరు కూడా చాలా గొప్పోలండి బాబు. మేమే అంటలే, యేసు వాక్యము విని గ్రహించిన వాడు ధన్యులంటే మేము కాదన్నట్టు మీరు ఇండైరెక్ట్ చెప్తారా? అయింది నాకు. మీరు డైరెక్ట్ ఒప్పుకోండి, మనమే ధన్యులం. ఎందుకంటే ఆయన మాటలు వింటున్నాం, ఆయన గుండెల్లో నింపుకున్నాం, ఆయన హృదయంలో ఉదయింపజేసుకున్నాం. ఆయన మనకు 60 సంవత్సరాలు జీవిస్తే 60 సంవత్సరాలు నా గుండెల్లో ఉంటున్నాడు. ఆవిడ గర్భంలో 9 నెలలే ఉన్నాడు. నా హృదయంలో 60 ఏళ్ళు ఉంటున్నారు, 60 ఏళ్ళు ఉంటున్నాడు ఆయన. అంటే ఎవరు ధన్యులు ఇప్పుడు? నేనే ధన్యుడను అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారండి? అమ్మ ఎప్పటికైనా ఒప్పుకుంటారా? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? మనమే అనండి ఆ మాట. ఎవరు ధన్యులు? మనమే. ఎవరికంటే? మరియ కంటే. ఎందుకు? ఆవిడ 9 నెలలే మోసింది గర్భంలో. మనం ప్రభు మన హృదయంలో ఉదయించిన నాటి నుండి మోస్తున్నాం. ఇప్పుడు మీకోసం మీరు కొట్టుకోండి చప్పట్లు. చప్పట్లలో కూడా జోష్ లేదు. ఏమండి, యేసును గుండెల్లో నిలబెట్టుకున్నాం. ఇక్కడ ఉంచావు ఆయనకి, ఇక్కడ ఇచ్చావు స్థానం. రేయ్ నువ్వు నాకు ఎక్కడున్నో తెలుసురా, ఇక్కడున్నారా నువ్వు, ఇక్కడ అంటాడు, కత్తి తీసుకొని పొడుస్తాడు. నిజమే, అన్నాడు. యేసుకు గుండెలో స్థానం ఇచ్చాం. ఆయన వాక్యాన్ని గ్రహించి బాప్తిస్మం పొందాం. ఆయన్ని ఆరాధ్య దైవంగా గుండెల్లో పెట్టాం. ఆయన వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాం. ఎవరు ధన్యులు? నీతి సూర్యుడికి గుండెల్లో స్థానం ఇచ్చిన మనం, వాక్య ప్రకారంగా జీవించే వారి మనం ధన్యులం. యేసుక్రీస్తుకి మొహమాటం ఉండదండి. మొహమాటం లేకుండా మాట్లాడాడండి. నన్ను కన్న తల్లి ధన్యురాలు, ఒప్పుకుంటాను, కానీ అంతకంటే ధన్యులు మీరే అన్నాడండి. కాబట్టి నీతి సూర్యుడు మన హృదయంలో ప్రకాశించాడు కనుక మనందరం ఏమైపోయాం? ధన్యులమైపోయాం. ప్రియమైన దేవుని వర్లారా, నీతి సూర్యుడు మన హృదయంలో ప్రకాశించాడు కనుక మనం ధన్యులమైపోయాము. ఏమండి, మత్తయి సువార్త ముగిస్తాను. మత్తయి సువార్తలో అద్భుతమైన మాటలు చెప్తున్నాడు, ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 14 నుంచి, మత్తయి సువార్త 4:14 నుంచి 16. ఆయన నజరేతుని విడిచి జెబులోను నప్తాలి అను దేశ ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. దేశములో, నప్తాలి దేశములో యోర్దాను కవల ఉన్నటువంటి సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయలో
చీకటిలో ఉండు కూర్చొని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఏంటి మాట అంటే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళటాన్ని అలంకారూపకంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఒక ప్రవచనం అండి. ఇది ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ రాయబడింది. యెషయా గ్రంథంలో ఉన్న ఆ ప్రవచనం ఇక్కడ ఏమండి మత్తయ్య గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. చూసారండి, అంటే యెషయా గ్రంథంలో రాయబడిన ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో కొన్ని గ్రామాల్లోనికి వెళితే గొప్ప వెలుగును చూచిరి అని జ్ఞాపకం చేస్తున్నాడండి గ్రంథకర్త. ఆ యేసుక్రీస్తే నడుచుచున్న నీతి సూర్యుడు. ఆ యేసుక్రీస్తే ప్రపంచానికి వెలుగును పంచటానికి వచ్చినటువంటి నీతి సూర్యుడు. ప్రియమైన దేవుని వర్లారా, కాబట్టి నీతి సూర్యుడు మనందరి మీద ప్రకాశించుచున్నాడు. నేటికి ఆయన మన మీద ప్రకాశిస్తేనే మనం బాగుంటాం, లేదంటే అంతే సంగతులు, మళ్ళీ చీకటైపోతాం. ఇంట్లో లైట్ ఉన్నంతసేపే కదండి కాంతి. ఆ లైట్ మన మీద పడుతున్నంతసేపే అంత తేటగా కనపడుతుంది. ఆ లైట్ కనపడినంతసేపే తేటగా కనపడుతుంది. ఒకవేళ ఆ లైట్ బంద్ అయిపోయింది అనుకోండి, చీకటి. ఒకప్పుడు ఆ వెలుగు లేదు. ఆ నీతి సూర్యుడు ఒకప్పుడు వారి మీద ప్రకాశించలేదు. ఇప్పుడు మన మీద నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాడు. నిత్యం ప్రకాశిస్తున్నాడండి. చూడండి, ఒకరోజు ఆ నీతి సూర్యుడు ప్రకాశించకపోతే ఆనాటి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారో యెషయా గ్రంథంలో ఒక భాగం రాయబడిందండి. ఇప్పుడు మనం చదువుకుందామా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. కావున న్యాయము మాకు దూరముగా. చూడండి ఎలా చెప్పుకుంటున్నా అంటే ఆనాటి ప్రజల పరిస్థితి చెప్తున్నాడు. చూడండి, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తించుచును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే మేము నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివాడు తడువులాడుచున్నట్టు కనులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందు మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారు నుండి చచ్చిన వారి వలె ఉంటిమి. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గొవ్వల వలె దుఃఖవరము చేసి ఉన్నాము. న్యాయము కొరకు కనిపెట్టుచున్నాము కానీ అది మాకు లభించుటలేదు. చూసారా, ఆనాటి ప్రజలకు ఈనాటి నీతి సూర్యుడు లేక వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు ముందుగా చెప్తున్నాడు. చూడండి, ఆనాటి ప్రజల గురించి. గుడ్డివాడి వల్లే గోడ పట్టుకుని తడువులు అన్నట్టుగా ఉన్నారట ఆనాటి ప్రజలు. అవును మరి, ఏమండి, ఇంట్లో అమ్మ వంట చేస్తున్నప్పుడు రాత్రిపూట వంట చేస్తుంది, పిల్లలు లేటుగా కాలేజీ నుంచి వచ్చారు, అందరికీ వంట చేసి పెట్టాలి. ఆ టైంలో నా కిచెన్లో ఇంట్లో కరెంటు పోయింది. ఇప్పుడు అమ్మ బాధ చూడాలి. గుడ్డి దానిలా తరువులాడుతుంది గోడలు పట్టుకుని, నాన్న ఎక్కడున్నారా, దీపం అని ఎక్కడుందని ఆ క్యాండిల్ కోసం వెతుకుతూ ఉంటుందండి. అంటే సడన్గా చీకటి అయిపోతే అప్పుడు మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుంది? గుడ్డివాళ్ళ తడవలాడటం తప్ప ఇంకేమైనా అవకాశం ఉందా? గోడలు పట్టుకొని ప్రాకులాడటం తప్ప ఇంకేమైనా అవకాశం ఉందా? యెషయా గ్రంథములో రాస్తున్న మాటలు ఆనాటి ప్రజల పరిస్థితిని అద్దం పట్టేలా చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన కొరకు ఎవరు వచ్చారు? నీతి సూర్యుడు వచ్చాడు. మన కొరకు నీతి సూర్యుడు వచ్చాడు. వెలుగు నీ దగ్గరికే వచ్చేస్తుంది. నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీ దగ్గరికి వచ్చేస్తుంది వెలుగు. నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చేస్తుంది. హృదయాన్ని తాకుతుంది. ఇప్పుడు గుడ్డివాడిలా తడుములాడవలసిన అవసరం ఏమీ లేదు. ఆ వెలుగు నీ గుండెల్లోనికి ప్రవేశిస్తే చాలు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, నీతి సూర్యుడు ఉదయించాడు. ఏమండి?
క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. నామకార్థ క్రైస్తవుడికి డిసెంబర్ 25 రోజు మాత్రమే పండగ. నిజమండి. ప్రభువులో ఏం చేయాలట? ఆనందించాలి. ఎప్పుడెప్పుడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మర్చిపోతారేమో, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎల్లప్పుడు అన్నాడా? డిసెంబర్ 25, లేదంటే గుడ్ ఫ్రైడే, లేదంటే ఈస్టర్, లేదంటే నీ పుట్టినరోజు మాత్రమే, లేదంటే నీ ఇంట్లో కుటుంబంలో ఏదైనా కలిసి వచ్చిన రోజు మాత్రమే అన్నాడండి. పేరేమో ఆనందరావు, ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు. ఎప్పుడు పేరేమో ఆరోగ్యమ్మ, ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటుంది. పేరేమో స్వార్థమ్మ, ఎప్పుడు సువార్తకి రాదు. ఇదేనా జీవితాలు? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. పండగ అంటే ఏంటమ్మా? ముగింపులోకి వచ్చారు. పండగ అంటే ఏంటి? ఆనందం, సంతోషమేగా. హ్యాపీ క్రిస్మస్ అన్నమంటే ఏంటన్నమాట? అది హ్యాపీ అని. మరి ఏది హ్యాపీ? ఎలా హ్యాపీ? ఏంటి హ్యాపీ? క్రైస్తవుడికి 365 రోజులు హ్యాపీనే. హ్యాపీనే. ప్రభు వాక్యంలో ఆనందం, ప్రభు సన్నిధిలో ఆనందం, పాటల ద్వారా ఆనందం, ఏమండి, ప్రభు కార్యాలు చేయటం ద్వారా ఆనందం. ప్రతిరోజు దేవుడిలో ఆనందించేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి నీతి సూర్యుడు నా మీద ప్రకాశించుండగా నేను చంద్రుడి వల్ల ఎప్పుడు ప్రకాశించాలి, ఆనందంగా ఉండాలి అనుకోవాలి తప్ప పండుగ క్రైస్తవులుగా దయచేసి మనం ఉండకూడదని మీ అందరికీ తెలియచేసుకుంటూ, నీతి సూర్యుడు మనందరి మీద ప్రకాశించాడు, ప్రకాశిస్తూనే ఉంటాడు, ప్రకాశిస్తూనే ఉంటాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడమ్మా? నీతి సూర్యుడు మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఎలా వెలిగించాడు? స్వార్థ ద్వారా వెలిగించాడు. ఇంకా వెలుగును పంచుతూనే ఉంటాడు. ఆ నీతి సూర్యుడే లేకపోతే మళ్ళీ మన జీవితాలు ఏమైపోతాయి? చీకటైపోతాయి. ఏమండి, యేసు లేకపోతే మన జీవితాలన్నీ చీకటైపోతాయి. యేసు లేకపోతే మన జీవితానికి విలువ కూడా లేదు. మన జీవితానికి విలువ కూడా లేదు. ఒక సందర్భం చెప్పి నేను ముగించేస్తానమ్మా. భూమి మీద ఉన్నటువంటి జంతువులలో సాధువైన జంతువులు ఏంటండి? అడవిలో ఉన్న జంతువులన్నింటిలో సాధు జంతువులు ఏంటి? ఏమా, భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, వీటిలో సాధు జంతువులు ఏంటి? మొదటిగా గొర్రె, రెండవది ఆవు, తర్వాత ఎద్దు, తర్వాత గాడిద కూడా. ఇవి సాధు జంతువులు. మిగతావన్నీ క్రూర జంతువులు, పొగరెక్కుని జంతువులే. ఒక మాటలో చెప్పాలంటే అటు పొగరు చూపిస్తాయి. అవునా? అటు పొగరు చూపిస్తాయి. కానండి విచిత్రం ఏంటో చెప్పమంటారా? యేసుప్రభు వారు 84 లక్షల జీవరాశుల్లో ఏ జంతువుకైనా దర్శన భాగ్యం ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? నేను చెప్తాను. పుట్టినప్పుడు పశువుల పాకలో, ఆయన పుట్టింది ఎక్కడో తెలియకపోయినా పశువుల పాకలో పొరడబెట్టారు. ఓకే, అప్పుడు ఎవరికి చూసే భాగ్యం కలిగింది? ఆవుకి, ఎద్దుకి అనుకుందాం. ఓకే, గేదెలకు అనుకుందాం. ఓకే, ఇది ఒకటి. మరి ఇంకెవరికి దర్శన భాగ్యం కలిగింది? గాడిదకి కూడా కలిగింది. గాడిదకి విలువ పెరిగిన రోజు ఏ రోజు? యేసుప్రభు వారు గాడిద మీద కూర్చున్న రోజు. సహజంగా బట్టల మూటలన్నీ దేని మీద వేస్తారు? బరువులు బట్టలన్నీ గాడిద మీద వేస్తారు. చూడండి, చాకలి ఆ రేవుకి తీసుకెళ్ళేటప్పుడు అండి గాడిద కనపడదండి, మూటలే కనపడతాయి. పాపం పిట్ట తలకాయలాగా ఇంత కనపడదు తలకాయ, మొత్తం ఇంత పెద్ద పెద్ద మూటలు. గాడిద ఇంత బాధపడి ఉంటుంది, ఎన్ని రోజులు బాధపడి ఉంటుంది, ఎన్ని రోజులు ఏడ్చుంటుంది. నా బతుకు ఎప్పుడు మూటలు మోయటమేనా, బరువులు మోయటమేనా అని అంటే, ఒకరోజు ఆ గాడిద మీద కూర్చుంటే యేసుక్రీస్తు
దాని మీద యేసుక్రీస్తు కూర్చుంటే దాని మీద ఉండాల్సిన బట్టలన్నీ ఏడపరుచుకుంటూ వెళ్ళిపోయారు, ముందు పరుచుకుంటూ వెళ్ళిపోయారు. బట్టలన్నీ కాళ్ళ కిందికి వచ్చాయి, ప్రభువారు దాని మీదకి వచ్చాడు. ఇప్పుడు గాడిదకి ఏం పెరిగింది చూసారా? ఏసుంటే గాడిదకి కూడా విలువ పెరిగిద్ది. ఏసుంటే మనలో మన జీవితంలో గాడిదకి కూడా విలువ పెరిగినట్టు నీకు విలువ పెరిగిద్ది. ఏసు లేకపోతే నువ్వు ఎప్పటికీ గాడిదవే. ఏసుంటే గాడిద కూడా భలే గాడిదరా, గాడిద గారు అని అంటక తప్పదు. అర్థమైందా? అందుకే నేను చెప్తాను, ఏసుంటే ఎవడైనా హీరోనే. ఏసు లేకపోతే నీకు ఎన్నున్నా జీరోనే. ఏసుంటే మనం హీరోమే. గాడిద లాంటి జీవితమైనా హీరోయిజమే. ఏసుంటే హీరో, ఏసు లేకపోతే జీరో. కాబట్టి ఈ జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి మనల్ని తీసుకురావటానికి, ఓడిపోయిన స్థితి నుంచి వీరత్వపు స్థితిలో నిలబెట్టడానికి, పడిపోయిన స్థితిలో నుంచి నిలబడి అనేక మంది నిలబెట్టే స్థితిలోనికి రావటానికే నీతి సూర్యుడిగా యేసుక్రీస్తు లోకంలో ఉదయించాడు. కాబట్టి ఏసుంటే చాలా గొప్పవాళ్ళం మనం. ఏసు లేకపోతేనే మనకి ఏ గొప్పతనము లేదు అని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ, ఆ నీతి సూర్యుడి ప్రకాశంలో మీరందరూ కూడా జీవించాలని, సమృద్ధిగా క్రీస్తుని మీ హృదయములో నివసింపజేయాలని మీ అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు. ప్రేమగల దేవ, మీ పిల్లలకి చెప్పాల్సిన మాటలు చెబుతూ ఉన్నాను. నాకు తెలిసినవన్నీ మీ పిల్లల ముందు పరుస్తున్నాను. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. నేను కూడా మీ పిల్లలలో ఒక కుమారుణ్ణి తండ్రి. మీరు నాకు ఇచ్చిన సామర్థ్యమును బట్టి నాకు తెలిసిన మాటలు మీ పిల్లల ముందు పరుస్తూ ఉన్నాను. విని అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని, నీతి సూర్యుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటమే మా జీవితానికి విలువను పెంచింది. మా జీవితం విలువ పెరిగింది, ధన్యులుగా మారాము. పడిపోయిన స్థితిలో నుంచి నిలబడిన స్థితికి వచ్చాము. జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి వచ్చాము. చీకటి నుంచి వెలుగులోనికి వచ్చాము. యేసే లేకపోతే, మీ కుమారుడే రాకపోతే మా జీవితం పడిపోయిన స్థితి, ఎన్నిక లేని స్థితి, పెంట మీద స్థితి. మీ కుమారుడి ద్వారా, మీ కుమారుణ్ణి బట్టి, మీరు చేసిన నిత్య సంకల్పమును బట్టి, మీ కుమారుడు రాకను బట్టి, మీ కుమారుడు మా జీవితంలో ప్రవేశించడాన్ని బట్టి మా విలువ పెరిగింది. మాకు ఘనత వచ్చింది, పేరు వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. అట్టి జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, స్థానిక సంఘము, సంఘములో ఉన్న సభ్యులు, సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరి దేవా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ, ఇంతటి మహాజ్ఞానానికి మమ్మల్ని అందరినీ వారసులు చేసిన మా తండ్రి గారు జైశాల్ గారిని జ్ఞాపకం చేసుకోమని, 2026 జనవరిలో మోత వరుసలో జరుగుతున్న నేషనల్ సెమినార్ కొరకు ఎన్నో ఆలోచనలు చేసి తండ్రి గారు, ప్రసన్నయ్య గారు, బీవైలోని ముఖ్యులైన వారు వ్యూహరచనతో ఈ సంవత్సరం ఒక వినూత్నమైన ప్రయత్నం, ఫ్రీ మీల్స్తో సెమినార్ జరిగించే కార్యక్రమాన్ని మీ పిల్లలు చేపట్టారు. ఒకసారి సెమినార్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాము. దైవములంతా ఒక చోట కూడుకుంటే మీరు తీరుస్తారని నీ కుమారుడు ఆత్మావేశంతో మాట్లాడిన మాటలు మేము విన్నాము నాయన. మేము ప్రార్థించగా, అక్కడ కూడుకొని సమాజముగా కూడుకొని ప్రార్థించగా లోక పరిస్థితులు మీరు మారుస్తారు అని, మీ జడ్జిమెంట్ అక్కడ జరుగుతుంది అని, మీ జడ్జిమెంట్ లోకంలో జరుగుతుందని అన్నయ్య గారు మాట్లాడగా మేము విన్నాము నాయన. నిజమే తండ్రి. అనేక మంది నీతిమంతులు, అనేక మంది దైవాలు ఒకచోట కూడుకొని తండ్రి మీకు ప్రార్థిస్తే, మీకు విన్నపిస్తే, మా విన్నపాలు విని తండ్రి లోక పరిస్థితులన్నీ మార్చే దేవుడు మీరే నా తండ్రి. మా జీవితాలన్నిటినీ మీ పాదాల చెంత పెడుతున్నాం. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ, విన్న మాటలన్నీ నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లలకి
ఆ వెలుగు సంబంధమైన మాటలతో మీ పిల్లలు పురికొల్పబడటానికి సహాయం చేయమని, మీ చిత్తమైతే మీ కుమారుడు రాకడ ఆలస్యమై